చాలా మంది పొద్దున్నే పూజ చేసేసి రాత్రి ఊరుకుంటారు. మీరు ఎక్కడైనా గమనించండి, నవరాత్రులే ఉంటాయి, నవ పగళ్ళు ఉండవు. రాత్రే దుష్ట సంహారం జరుగుతుంది. అమ్మవారు సంచరించేటటువంటి కాలం కూడా మధ్యాహ్నం 4 నుంచి రాత్రి దాకా అంతా. చూడండి, వారాహిదేవి చూడండి రాత్రి వస్తూ ఉంటుంది, ప్రత్యంగిరామాత రాత్రి తిరుగుతుంది. నేను దుష్ట సంహారం జరిగేది అప్పుడే. అంటే ఈ నవరాత్రుల్లో దుష్ట సంహారం చేయడానికే దుర్గామాత వస్తుంది. ఏ దుష్ట సంహారం మన కంటికి కనపడని శత్రువులు మనలో ఎన్నున్నాయి, చాలా ఉంది. ఈ యొక్క దీక్ష ద్వారా మనలో ఉండే చీకట్లు అనే అసుర సంహారం జరుగుతుంది, అజ్ఞానం అనే అసుర సంహారం జరుగుతుంది. అప్పుడు దాని మీద విజయం సాధిస్తాం కాబట్టి విజయదశమి జరుపుకుంటాం. అందుకే చెప్తున్నాను, నవరాత్రి అంటే చాలా చిన్న విషయం కాదండి. ఏదో అలంకారాలు పూజలు ఇవి కాదు. రాత్రి ఎలాగా దుర్గుణాలు మనలో ఉండే అసుర లక్షణాలని ఆవిడ వధిస్తుంది. అందుకే ఎలా వచ్చింది లలితా సహస్రనామంలో, బండాసురవదోద్యుక్త శక్తిసేనా సమన్విత చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. యజ్ఞగుండం నుంచి బండాసురుడనే అసురుణ్ణి చంపడానికి వచ్చింది. నవరాత్రి పూజా విధానంలో మనం ఆచరించాల్సిన అంశాలేంటి? ఈ నవరాత్రులు కూడా, ఎందుకంటే రాత్రులే పూజా విధానం అనుకున్నాం కాబట్టి, నవరాత్రులు కాబట్టి వాటి విశిష్టత ఏంటి, దాన్ని ఎలాగ అనుసరిస్తే బాగుంటుంది? ఎందుకంటే చాలా మంది, కొంతమందికి తెలియట్లేదు. మీరు లాస్ట్ మన ఎపిసోడ్లో ఏం చెప్పారంటే 3 పూటలు చేయాలి పూజలు, కుదరలేని వాళ్ళు పొద్దున్న సాయంత్రం చేసుకోవచ్చు అంటున్నారు. సో కుదిరిన వారు కుదరని వారు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అది చెప్పండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నవరాత్రి పూజా విధానము దేనికైనా ఆర్భాటం వద్దు. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది భక్తి, శ్రద్ధ, భక్తి. ఇవి రెండే చాలా ముఖ్యం. శరన్నవరాత్రుల్లో ప్రత్యేకంగా చేసుకునేది కుంకుమార్చన. ఇక్కడ మళ్ళీ లలితా సహస్రనామం చదువుకోవాలంటే పురుషులు చదువుకోవచ్చా అని అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు మాత్రమే చదువుతారు లలితా సహస్రనామం, మగవాళ్ళు కూడా చదివి తీరవలసిందే. సూపర్. ఇప్పుడు డబ్బు ఎవరికి కావాలండి? ఆడవాళ్ళ ఒకరికే కావాలా, మగవాళ్ళకి కూడా కావాలా? మనశ్శాంతి ఆడవాళ్ళకే కావాలా, మగవాళ్ళకి కావాలా? అంటే ఇక్కడ ఏంటంటే మన యొక్క వ్యవస్థ అలా వెళ్ళిపోతుంది. లలితా సహస్రనామం అంటే ఆడవాళ్లే చదువుతారు అని, చాలా తప్పండి అది. అమ్మవారి పూజలు అంటే శుక్రవారం చేసుకోలేదు, ఆడవాళ్ళకి చెందిన పూజలు అంటూ కూడా చాలా మంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది, ఆడవాళ్ళు చేసే పూజలు కదా అంటారు, కానీ మగవాళ్ళు కూడా కూర్చుంటారు దాంట్లో. కూర్చోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు మీరు నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నాను. పంచభూతాల సాక్షిగా, అందులో అగ్ని సాక్షిగా వివాహం చేసుకుంటాము. చేసుకున్నప్పుడు ఏం చెప్తాం? ధర్మేచ అర్ధేచ కామేచ నాతిశరామి. మోక్షేచ లేదు, మోక్షం ఎవరి వాళ్ళది, 3 ఉంటాయి. మోక్షానికి ఎవరికి వాళ్ళే. మోక్షం అంటే ఏది? పూజలు కాదు. ధర్మం, అర్థం, కామం ఇద్దరూ కలిసి వ్రతం ఆచరించడం ధర్మం, గృహస్థి యొక్క ధర్మం. గృహస్థ ధర్మం ఇద్దరు ఖచ్చితంగా. ఈ నవరాత్రి వ్రతాలు దంపతులు ఇద్దరు కలిసి ఆచరిస్తే ఇంకా శ్రేష్టం. గుడికి కూడా దంపతి సమేతంగానే వెళ్ళాలి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్తున్నారు, నేను వెళ్ళను. నేను మా వారు ఇప్పటి వరకు నేను తీర్థయాత్రలు కానీ దేవాలయాలు కానీ నేను ఆయన లేకుండా సందర్శించను. ఆయన కుదరదు, నేను వెళ్ళను. ఆయన రారు ఎక్కువగా ఎక్కడికి. ఆయన ఇంట్లోనే అభిషేకము, సంధ్యావందనం అన్నీ ఇంట్లోనే, ఎక్కువ రారు దేవాలయాలు. నేను వెళ్ళను. మరి కలిసి వెళ్తారు ఎక్కడికి? నేను ఇంతవరకు కంచి చూడలే, కాశీ చూడలే, మధురై ఎప్పుడో ఒకసారి దేనికో వెళ్ళా. అదే తప్ప నేను ఆయన లేకుండా దేవాలయాలు సందర్శించిన సందర్భం అసలు లేదు, చాలా అరుదు. ఎందుకంటే అక్కడ నేను అగ్నిసాక్షిగా ధర్మేచ అర్ధేచ కామేచ నాతి చరామి అంటే నాతి చరితవ్య అని వారన్నారు. మరి పంచభూతాల సాక్షిగా వివాహం చేసుకుని కన్యాదానంలో నీరు ఉపయోగిస్తారు చూసారా? అక్కడ చూడండి, అగ్ని, గాలి, ఆకాశం ఎన్ని ఉంటాయి, పంచభూతాల సాక్షిగా జరుగుతుంది. మరి మనం ఏం తప్పు చేసినా ప్రకృతిలో రికార్డ్ అవుతుంది కదా. ఏదో రకంగా మళ్ళీ అది తిరిగి మనం బాధపడే అవకాశం ఉంటుంది. కొన్ని పాటిద్దాం, పాటించలేని వదిలేద్దాం, పాటించగలిగిని పాటిద్దాం. అంటే ఇప్పుడు ఆయన రాకపోతే మేము మానేయాలా అని నా మీద ఆడవాళ్ళందరూ యుద్ధానికి లేస్తారు. మానేయాల్సిందే. సతీ సమేతంగా వెళ్తే దానికి ఉన్న విశిష్టతే వేరు. దంపతులు ఎందుకయ్యామండి? ఈ నవరాత్రులు ఖచ్చితంగా ఇద్దరు దంపతి సమేతంగా చేసుకుంటే ఇంకా పుణ్యం. కలశం చెప్పాను కదా, మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి, లేనిచో లేదు.
దుర్గాదేవి ఫోటో పెట్టుకోండి. ప్రతిరోజు నేను చిన్న శ్లోకం చెప్తాను, దాంతో చక్కగా ఏ రోజు దేవతగా ఆ రోజు చెప్తా. ఓకే. చక్కగా షోడశోపచార పూజ చేసుకోండి. ఆ రోజు నైవేద్యం ఏంటో చెప్తాను. ఆ రోజు అమ్మవారి గుళ్ళో ఏ రంగు పువ్వులతో పూజ చేయొచ్చో చెప్తాను, ఎలాంటి అర్చన చేసుకోవాలో చెప్తాను. ఇట్లా ఒక్కొక్కటి ఫాలో అవుతూ చక్కగా చేసుకోండి. 2 పూట్లా చేయడం అనేది శ్రేష్టం అండి. ఎంత లేటుగా వచ్చినా నైట్ ఆఫీస్ నుంచి చక్కగా స్నానం చేసుకొని కంఠ స్నానం చేయొచ్చు. పొద్దున్నే తలస్నానం చేస్తాం కాబట్టి కంఠ స్నానం చేసుకొని చక్కగా పూజ మీకు వచ్చినంత చేసి ఏదో ఒక నివేదన. ఎందుకంటే నివేదనలో కూడా కష్టపడాల్సినవి ఏం ఉండవు. ఎందుకంటే పులిహోర, గుడాన్నము, దద్దోజనము, కట్టు పొంగలి చాలా సింపుల్గా అయిపోయి ఉంటాయి అమ్మవారి నైవేద్యాలన్నీ కూడా. అందుకని పెద్ద కష్టపడాల్సింది ఏమి ఉండదు. ఏమీ కుదరలేదండి మీకు అసలు ఈ నివేదన చేసే సమయం కూడా లేవు, భక్తిగా ఓ బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. ఎందుకంటే ఎంగిలి కాని పండు ఏదైనా ఉందంటే అది బెల్లం. బెల్లం చాలా విశిష్టత. అందుకని బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. పూజ మాత్రం మానద్దు. నివేదన చేయలేదని పూజ మానద్దు. మీకు అవకాశం లేకపోతే బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోండి. అమ్మా, మరి మామూలుగా అయితే ఆహార నియమాలంటూ కూడా కొన్ని ఉంటాయి. మరి ఏ ఆహారం తీసుకోవాలి ఏంటి అనేది. సో అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలో మనం చెప్పుకుని ఉందాక. కానీ ఆహార నియమాలు మనం ఏం పాటించాలి అనేది కూడా చాలా మంది సందేహాలు ఉంటాయి. సరే, ఏ ఆహార నియమాలు పాటించాలి, ఇంకొకటి పీఠం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అనేది కూడా ఒకటి సందిగ్ధం ఉంది. దాని మీద కూడా సమాధానం. తప్పకుండా పీఠం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా. పీఠం అంటే ఏంటండి, ఇప్పుడు పీఠాలంటే ఇవి మావ పీఠాలు. ఈ పీఠాలు వేరు, మీరు ఇంట్లో పెట్టుకునే పీఠం. పీఠం అంటే ఒక పీట ఏర్పరిచి చక్కగా దాన్ని ఆవుపేడతో అలికి ముగ్గు వేసి దాని మీద పీట ఏర్పరిచి బియ్యం పోసి ఒక చెంబుతో నీళ్లు, పంచపల్లవాలు, కలసము, ఇది తెలుస్తుంది. అదే పీఠం అంటే. ఇదే చెప్తున్నాను, మీకు అలవాటు ఉంటే అలా పెట్టుకోండి. నేను ఒక ఫోటో పెట్టుకుని చేసుకోండి చాలు. లేదు ఇది పసుపు గౌరమ్మని చేసుకుని పెట్టుకుని చక్కగా ఈ 10 రోజులు పూజ చేసుకోవచ్చు. మళ్ళీ ఆ 10వ రోజు ఏం చేసుకోవాలో మళ్ళీ చెప్తాను నేను. ఇక ఆహార నియమాలు ఏమున్నాయి. ఆహార నియమాలు ప్రత్యేకంగా సాత్వికమైన భోజనం చేయాలి. అంటే అల్లము కానీ, వెల్లుల్లి కానీ, మసాలాలు, ఈ మనకు తెలిసి ఈ బిర్యానీలు ఇవన్నీ కూడా ఏవి నిషిద్ధం. సాత్వికమైన భోజనం అంటే చాలా సాత్వికంగానే ఉండాలి. ఎందుకంటే శరన్నవరాత్రులు ఉపవాసము అంటారు. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదండి. ఇక్కడ ఉపవాసము, వాసము అంటే నివసించడము, అంటే దగ్గరగా నివసించడానికి అనువైనటువంటి వాతావరణాన్ని ఎక్కడ క్రియేట్ చేయాలి, కడుపులో క్రియేట్ చేయాలి, ఇక్కడ క్రియేట్ చేయాలి. అంటే హెవీగా తినేసాం అనుకోండి, తేనుపులో నిద్ర వస్తే ఇంకేం సాధన చేస్తాను, నా తలకాయ ఏం చేయలేము. అప్పుడు రకరకాల ఆలోచనలు, రజోభూయిష్టమైన ఆలోచనలే వస్తాయి.